అందుకే ఆయన మన కొరకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ నువ్వు అడిగితే నీతో మాట్లాడి నీకు సహాయము చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు అడగకపోతే ఆయన మాట్లాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఐగుప్తును ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చినబట్టి వల్ల సిగ్గు కలుగును. ఐగుప్తుని, ఫరో అనగా సాతాను, ఐగుప్తు అనగా లోకము. ఈ లోకాన్ని, సాతాను యొక్క తలంపులను నీ లోపల నువ్వు కొనసాగిస్తూ ఉంటే నీకు చివరికి కలిగేది సిగ్గే. నీ ఆలోచన దేవుని వాక్యం మీద పెట్టు, నీ కోరిక దేవుని మీద పెట్టు. నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు ఒకసారి ప్రయత్నం చేసి చూడు. నేనేమంటున్నానంటే, నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, తప్పులేదు, ఆ ఉద్యోగం మీద దృష్టి పెట్టు. దేవునికి సమయం ఇవ్వు, దేవుని సమయంలో దేవునికి స్తుతులు చెల్లించు, వాక్యం చేయి, తప్పులేదు. మిగతా సమయంలో నీ పని ఉందనుకో, పని మీద దృష్టి పెట్టు. నీ పని లేదనుకో, నువ్వేం చేస్తున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? నీ ఆలోచనలు నీకు ధనం అవ్వాలి, నీ ఆలోచనలు నీకు ఆశీర్వాదం అవ్వాలి. నీ కోరికలో నీ జీవితాన్ని నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి కోరికలై ఉండాలి, పనికొచ్చే కోరికలై ఉండాలి. అది నేను చెప్పేది. ఏమంటున్నాడు ఇక్కడ? పనికిరాని కోరికలు నీ లోపలుంటే ఫరో వలన నీకు వచ్చేటువంటి బలము అవమానాన్ని కలిగిస్తుంది, అది సిగ్గుని కలగజేస్తుందంట. మనుష్యులందరూ లోకము, సాతాను యొక్క ప్రేరేపణల చేత నడిపించబడుతున్నారు. వారికి ఏమొస్తుందని చెప్తుంది వాక్యము? అవమానము, సిగ్గు వస్తుందని చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అవమానము, సిగ్గు రాకుండా మనం ఏం చేస్తే మనము ఘనతను పొందుకుంటామో, ఆశీర్వాదాన్ని పొందుకుంటామో అది ఆలోచన చేయాలి. ఏమంటుంది వాక్యము? నా ఆలోచనను, నా యొద్ద విచారణను వారు చెయ్యటం లేదు అని చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఆలోచనను తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఆయన వాక్యం యొద్ద విచారణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నీకు లాభం, నీకు ఘనత కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. దావీదుని దేవుడు ఏమన్నాడు అంటే, ఇప్పుడు దావీదు యొక్క హృదయం ఎవరితో కలిసి ఉంది? దావీదు హృదయంలో ఆలోచనలు ఎవరి కూర్చున్నాయి? అబ్బా, మరి మనకి ఎప్పుడు వస్తుంది ఆ స్టేట్మెంట్? నా హృదయానుసారుడైన కుమారుడు అన్నాడు కదా దావీదుని. అంటే ఏంటి దాని అర్థం? ఆయన హృదయంలో దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో అలా ఆలోచిస్తున్నాడు. దేవుని కోరికలేంటో దావీదు కోరికలవి, దేవుని ఆలోచన ఏంటో దావీదు ఆలోచనది. దావీదుని దేవుడు నమ్మాడు. దావీదు దేవుడికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా అనిపించాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడైనటువంటి కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ హృదయానుసారమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు?